ఒక వంక కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ మార్చి 31 వరకు మీరు సరెండర్ కండి, లేకపోతే ఎన్కౌంటర్లో చనిపోతారనే విషయాన్ని ప్రకటించింది. మరి పోలీస్ అధికారులు, వివిధ రాష్ట్ర పోలీస్ అధికారులు కూడా సమావేశమైనరు. ఇప్పుడు ఈ నేపథ్యం నుంచి మనం గమనిస్తే అంటే సడన్గా సడన్గా డీజీపీ శివధర్ రెడ్డి గారు ఇది మాట్లాడడం ఏదైతుందో అంటే ఆ మాటల లోపల అంటే మనం గమనిస్తే కోమింగ్ జరుగుతుంది తీవ్రంగా జరుగుతుందని చెప్తుండు. మరి తెలంగాణ లేకపోతే ఆ మాట ఎందుకంటాడు? ఒక తెలంగాణ డీజీపీ అనవలసిన అవసరం లేదు కదా. వేరే రాష్ట్రం అయితే వేరే రాష్ట్రం మాట్లాడతారు, కానీ స్పష్టంగా ఇక్కడ ఎందుకు మాట్లాడిండు అంటే తెలంగాణను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నారనేది వాళ్ళకి ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళు ఎన్కౌంటర్ చేయటం లేదు. కాబట్టి ఇప్పుడు ఏమైనా జరగవచ్చు అనేది ఒక ఇండికేషన్. అంటే మావోయిస్టులకు మీరు ఇప్పటి వరకు ఉన్నది వేరు, కానీ ఇక నుంచి అది వేరే. కాబట్టి మీరు ఆలోచించుకోండి. మీరు ఆలోచించుకోకపోతే ఏమైనా జరగవచ్చు. హెచ్చరికే. ఇంక హెచ్చరిక కాకపోతే ఏమిటిది అంటే కోమింగ్ జరుగుతుంది, ఎన్కౌంటర్లు ఉంటాయి అన్నాడు కదా, డేట్ కూడా లేదు కదా. కాబట్టి ఎవరు చేయొచ్చు అంటే తెలంగాణ ప్రభుత్వం చేస్తుందా లేదని అక్కడి నుంచి చెప్పలే. కేంద్రం నుంచి జరగవచ్చు, కేంద్ర బలగాల స్పెషల్ ఫోర్స్ కూడా రావచ్చు, ఏం రాదనేది ఏం లేదు కదా. ఇదేమన్నా వేరు దేశాల తెలంగాణ చేసుకుంటూ పోతున్నాయి కదా. అంటే వేరే రాష్ట్రాలు అంటే రాష్ట్రాలే తప్ప దేశాలు కావు కదా. తెలంగాణ లోపల కేంద్ర బలగాలు రావా, కేంద్ర స్పెషల్ బలగాలు రావని ఏం గ్యారెంటీ లేదు కదా. లేకపోతే తెలంగాణ గ్రౌండ్స్ బలగాలు, తెలంగాణ ఫోర్సు కేంద్రం యొక్క నిర్ణయాన్ని కట్టుబడి ఉండకుండా నేను ఖచ్చితంగా ఇట్లే ఉంటానని చెప్పగలుగుతుందా? లేదు, అసాధ్యమైంది. కాబట్టి అది ఏమి జరగబోతుందని అంటే మనకు ఇప్పుడు ఈ నెల రోజుల అంటే ఇప్పుడు ఉన్నది మార్చి 31 అని అంటే ఇప్పుడు ఉన్న నెల 15 రోజుల కాలము కూడా లేదు. కాబట్టి చాలా ముందుగా కూడా చాలా త్వరగా కూడా ఈ పరిణామాలు ఏమైనా జరగవచ్చు. అంటే ఇక్కడ తెలంగాణలో అనుకుంటే వాళ్ళు అన్ని రకాల కేంద్రము అన్ని రకాల ఆపరేషన్స్ను చేపట్టడానికి సిద్ధంగా ఉంటారు తప్ప ఎట్టి పరిస్థితులను కూడా వదలడం అనేది కేంద్ర ప్రభుత్వం ఉండదు. కాబట్టి దృష్టిలో పెట్టుకున్నప్పుడు మావోయిస్టులు వాళ్ళు రెండు రకాలుగా ఆలోచించుకోవాలి. వాళ్ళు ఒకవేళ సాయుధ పోరాటం యుద్ధం చేయాలని అనుకుంటే చేయగలిగే పరిస్థితి లేదనేది అందరికి కనపడుతుంది. నాకే కాదు, చాలామందికి దేశంలో అనేక మందికి కనపడుతుంది. మరి వాళ్ళు అంటే చనిపోయినా పర్వాలేదు, మేము చనిపోయినా పర్వాలేదు, చనిపోతామని తెలుసు, పర్వాలేదే కాదు చనిపోతామని వాళ్ళకు తెలుసు. సమాజంలో 99% మందికి తెలుసు, 99% తెలుసు. ఎవరో ఒక్కరో ఇద్దరు, 99 కాదు ఒక్కరో ఇద్దరు, చాలా వాళ్ళు చాదస్తంగా ఉన్న వాళ్ళకి తప్ప అందరికి అర్థమవుతూనే ఉంది. అయినా చనిపోయినా మంచిదే. చనిపోతే చెట్టుకు ఎరువవుతాం అనుకుంటే దానికి చెప్పగలిగిన వాళ్ళు ఎవరు లేరు, దానికి చెప్పగలిగిన వాళ్ళు లేరు. కాబట్టి ఏమైనా తెలివిగానంటే ఇక్కడ లీగల్ కావడము, సరెండర్ కావడం అంటే అది అవమానం కాదు, నాదాను కాదు. చట్టపరంగా ప్రజలను చైతన్యవంతం చేయడానికి అనుసరించవలసిన మార్గమే తప్ప మార్గం అది లక్ష్యాన్ని వదులుకోవడం కాదు, వాళ్ళ సిద్ధాంతాలను వదులుకోవడం కాదు. తెలివిగా అర్థం చేసుకొని పని చేయగలుగుతాను ఉన్న శక్తులే తగ్గిపోయినాయి. వాళ్ళు ఏమైనా అది బెటర్, అది లేదు మేము ఇట్లే ఏదైనా మంచిదే అని అంటే అది వాళ్ళ ఇష్టం, మనం చెప్పగలిగేది ఏం లేదు. ఇప్పుడు ఎవరు చెప్పినా ఏం చేయలేం కదా. కాబట్టి ఇప్పుడు డీజీపీ ఇచ్చిన ప్రకటన కూడా రెండు ఉంది. ఒక వంక మీరు సార్ డీజీపీ ఇచ్చిన మాటల బట్టి చూస్తే, ప్రకటన బట్టి చూస్తే మా చేతుల్లో ఇక ఏమీ లేదు, ఇక మేము చేయాల్సింది చేస్తున్నాము, ఎన్కౌంటర్ దాదాపు మేము దూరంగా ఉండి సరెండర్ల అరెస్ట్ల వరకే పరిమితం అవుతున్నాం, కానీ రాను ఆ పరిస్థితి లేదు అన్నట్టుగా కనిపిస్తుంది. అంటే కేంద్ర బలగాలిగా చొచ్చుకొచ్చే అవకాశం ఉంది, దాన్ని మాత్రం నివారించలేము, సరెండర్లు కాండి అన్న అర్థం వచ్చేటట్టుగా అదే సార్ దాని అర్థం? అవును. అంటే ఇప్పుడు అంటే వాళ్ళు చెప్పరు, అధికారులుగా కేంద్ర బలగాలు వస్తాయి లేకపోతే మేం చేస్తామనే విషయాలు వాళ్ళు ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితులు చెప్పరు. అధికార వర్గం అట్లే ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి, విశ్లేషించుకోవాలి, విశ్లేషించుకొని నిర్ణయించుకోవాల్సింది తప్ప తిరిగి ఈ ప్రకటనలు ఇది లేదు కదా అది లేదు కదా, రేవంత్ రెడ్డి పోయి మాట్లాడొచ్చినట్టుగా నువ్వు చూసినవా నేను చూసినవా, ఇవన్నీ అనవసరమైన ముచ్చట్లు. చాలా అంటే ఎప్పటి నుంచో చాలామంది యొక్క ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు డీజీపీ అది మాట్లాడిండు కాబట్టి ఇది సీరియస్గా అర్థం చేసుకొని వాళ్ళు రక్షణతోటి ఉంటారా
యుద్ధం చేస్తారా లేకపోతే వాళ్ళ అవగాహనను మార్చుకొని వస్తారా అనేది అవుతుందో అంటే సమాజం కోరుతుంది, నేను చెప్పడం కాదు. సమాజం యొక్క అభిప్రాయాలు, ప్రజాస్వామికవాదులు, కమ్యూనిస్ట్ అభిమానులు నేను చెప్తున్నా. దేశంలో కమ్యూనిస్ట్ అభిమానులు కూడా లైన్లు వేరే, విధానాలు వేరే ఉన్నాయి కమ్యూనిస్టుల బట. కానీ అయినప్పటికీ మెజారిటీగా చాలామంది కూడా మావోయిస్టులు ఉన్నవాళ్ళు ఇప్పుడున్న పరిస్థితిలో పట వాళ్ళ అవగాహన మార్చుకొని వాళ్ళు వచ్చి సమాజంలో చట్టబద్ధంగా వచ్చి పనిచేయాలి, కమ్యూనిజం కోసమే పనిచేయాలని అనే విషయాన్ని వాళ్ళు కోరుతుండ్రు. కాబట్టి అది అంటే దాన్ని అర్థం చేసుకొని వాళ్ళు పనిచేయగలిగితే మంచిది, లేకపోతే చనిపోతే బాధపడతాం. అంటే మనుషులు చనిపోవడానికి ఎవరైనా బాధపడతాం, కమ్యూనిస్టులు చనిపోతే ఇంకా బాధపడతాం. మావోయిస్టులకు కూడా చాలా పెద్ద చరిత్ర ఉంది, వాళ్ళు చనిపోతే ఎవరైనా బాధపడతారు. ఇప్పుడు స్వామి చనిపోయిండు, బాధపడ్డాం కదా. లేదా గణేష్ ఒరిస్సాలో చనిపోయిండు, బాధపడ్డాం కదా. కాబట్టి ఇడుమా చనిపోయిండు, బాధపడుతున్నాం కదా. అరే అది కాకుండా ఇటుకు వచ్చి అంటే బయటకు వచ్చి పనిచేస్తే ఎంత బాగుండేదండి. వాళ్ళ యొక్క శక్తి, వాళ్ళ యొక్క ఏదైతుందో వాళ్ళ అంటే దానిని ప్రజలను చైతన్యవంతం చేయడానికి, ప్రజలను చైతన్యవంతం చేయడమే కదా. తుపాకుల కంటే ఎక్కువ చైతన్యవంతం చేయడం గొప్ప పని. తుపాకులని మళ్ళీ చెప్తున్నా, తుపాకుల కంటే ఎక్కువగా మనుషులను చైతన్యవంతం చేయడం అనేది ఉందో చాలా గొప్ప పని. అది తుపాకులు గొప్ప పని అనుకోకూడదు. తుపాకులు గొప్ప పని అనేది అవుతుందో అది కరెక్ట్ కాదు. అది మనుషులను నువ్వు ఎట్లా మారుస్తున్నావు, ఏ ఆలోచన చేస్తున్నావు. ఇప్పుడున్న సమాజాన్ని మార్చాలనంటే ఎవరు మార్చాలి? ప్రజలే మార్చాలి. ప్రజలే చరిత్ర నిర్మాతలు. ఆ ప్రజల్ని కనుక సిద్ధం చేయగలిగితే, సిద్ధం చేయడం అంటే ఎట్లా చేస్తాం మనం? మనుషులతో మాట్లాడడం ద్వారా, వాళ్ళకి రాయడం ద్వారా, చెప్పడం ద్వారా, అనేక రకాల ప్రోగ్రామ్స్ తీసుకోవడం ద్వారా చైతన్యవంతం అవుతారు. కాబట్టి అది లేకుండా ఆయుధాలతోటి చనిపోవడం అనేది చైతన్యవంతం కాదు. చనిపోయినప్పుడు బాధపడతాం, జోహార్లు చెప్తాం. కాబట్టి ఇది ఆలోచించాలన్నది నేను ఈ సందర్భం కూడా ప్రజల యొక్క ఆలోచనను, కమ్యూనిస్ట్ అభిమానుల యొక్క ఆలోచనను కూడా వాళ్ళు ఇప్పటికైనా ఆలోచించాలని నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, ఇదే సందర్భంలో మరికొంతమంది అయితే మాత్రం ఇప్పుడు బయటకు వచ్చి ఏం చేస్తారు, మీరు అక్కడే ఉండాలి, భావజాలం ముఖ్యం, పార్టీ ముఖ్యమని కొంతమంది అంటున్నారు. అలాగే అక్కడున్న వాళ్ళు కూడా ఇంతకాలము ఉద్యమంలో ఉన్నాం, ఇప్పుడు బయటకు వచ్చి సాధించేది ఏముంది, ప్రాణాలు పోతే పోని కానీ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మాపై ఆరోపణలు వస్తాయి, ముద్ర పడుతుంది, సరెండర్ అని, అరెస్ట్లని, లొంగిబాటు అని ఇవన్నీ వస్తాయి, ఇవన్నీ ఎందుకని కూడా అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు కవి చెరమండరాజు ఆయనే ఒక వ్యాధిగ్రస్తుడైండు, హాస్పిటల్లో పడ్డాడు. ఆయన ఒక కవిత రాసిండు, ఒక పాట రాసిండు. ఆ పాటలో పట్ట అంటే నాకు చరణాలు, నేను ఎందుకంటే కవిని కాదు కాబట్టి నాకు గుర్తుకు రాదు, కానీ సారాంశం ఏంటంటే నేను ఏ వ్యాధిగ్రస్తుని అయినప్పటికి కూడా చివరి వరకు కూడా ఏంటంటే ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా నూతన సమాజం కోసం నా శక్తి వంచన లేకుండా నేను రాస్తా, మాట్లాడతా, ప్రజలను చైతన్యవంతం చేస్తాను చెప్పండి. ఒక కమ్యూనిస్టుగా చెరమండరాజే కాదు, ఏ కమ్యూనిస్ట్ అయినా చివరి వరకు కూడా తన ప్రాణం అంటే ఒక పాట చివరి ప్రాణం పోయేంత వరకు కూడా ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి కొనుక్కుంటాడు తప్ప నేను ఏం చేస్తా అనేది ఏందో ఇంకా ఈ క్షణంలో వచ్చి ఏం చేస్తానంటే ఎట్లా? ఇప్పుడు దేశంలో అనేక మంది కమ్యూనిస్టులు ఉన్నారు, అవన్నీ వృధానా? ప్రజాస్వామికవాదులు చేసే వృధానా? అంటే వీళ్ళది వృధా? ఓన్లీ తుపాకులు పట్టుకుంటేనే సమాజాన్ని మారుతుందా? మారుతుందా? ఇది తప్పుడు అవగాహన. తుపాకులు పట్టుకున్న వాళ్ళు కూడా మావోయిస్టు పార్టీ సిద్ధాంతం కూడా, నేను మళ్ళీ చెప్తున్నా, మావోయిస్టు పార్టీ సిద్ధాంతం కూడా ఇప్పుడు మావోయిస్టు పార్టీ సిద్ధాంతం ఏమైపోయిందనంటే అది చాలా విషయాలు దాంట్లో ఉన్నప్పటికీ ఆయుధాలు ఎక్కువైపోయినాయి. ఆయుధాలది కాదు, మనుషులు చైతన్యవంతం చేయాలి, ప్రజలను చైతన్యవంతం చేయాలి. సిద్ధాంతం గొప్పది కాబట్టి ఆ సిద్ధాంతం ప్రజలకు వెళ్ళకుండా ఇప్పుడు ఏం చేస్తామంటే ఎట్లా? చనిపోయేంత వరకు కూడా చేయగలుగుతారు. కమ్యూనిస్టుగా నువ్వు మిగిలితే చనిపోయే చివరి నాటి వరకు కూడా చేయగలుగుతారు. ముసలోళ్ళు చేయగలుగుతారు, 99 సంవత్సరాల ముసలోళ్ళు కూడా చేయగలుగుతారు. కాబట్టి ఇది వాళ్ళు వచ్చి చేయగలిగేంత చాలా 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 ఉన్నది వాళ్ళు చేయాలనుకుంటే. లేదనుకుంటే వేరు. కాబట్టి వాళ్ళు ఆలోచించాలి, చేయగలుగుతారు, చాలా చేయగలుగుతారు.